హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్చ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి లడ్డు. 3 ఇంగ్రీడియంట్స్తో పల్లి లడ్డును తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ఈ పల్లి లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపై ఉండే పొట్టును తీసేయాలి. ఇలా పొట్టునంతా తీసేసిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పల్స్ మోడ్లో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 3/4 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. పల్స్ మోడ్లో 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. లడ్డు చుట్టే విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా లడ్డూలాగా చుట్టుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలను చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లి లడ్డు రెడీ. చాలా ఈజీగా టేస్టీగా ఈ హెల్దీ లడ్డును తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.